నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైనటువంటి రహదారి కర్నూలు గుంటూరు రహదారి. రాయలసీమ ప్రాంతాలను మరియు కోస్తా ప్రాంతాలను రాజధానిని కలిపేటువంటి రహదారి ఇది. ఈ రహదారికి సంబంధించి విస్తరణ పనులు ప్రజెంట్ వేగంగా జరుగుతున్నాయి, కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కూడా సాగుతున్నాయి. ఈ చేసిన పనుల్లో కొంత నాణ్యత కూడా తేలిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలను వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో కర్నూలు గుంటూరు ఈ రహదారిని కేజీ రహదారి అని కూడా పిలుస్తారు. ప్రజెంట్ ఈ రహదారి విస్తరణ పనులు బాగా సాగుతున్నాయి స్పీడ్గా, కొన్ని చోట్ల మాత్రం అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. చేసిన పనుల్లో కూడా కొంత నాణ్యత తేలిపోయింది కొన్ని చోట్ల అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు నుంచి గార్గేయపురం, బ్రాహ్మణ కొట్కూరు, నంది కొట్కూరు మీదుగా ఆత్మకూరు, దోర్నాల్ సెక్షన్ వరకు 66.105 కిలోమీటర్ల మేర ఈ 4 వరుసలుగా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ హైవేను కర్నూలు గుంటూరు హైవేకి వచ్చేసి 340C అనే జాతీయ రహదారిగా ఈ యొక్క పేరుంది. దానికి ఆ మేరకే ఆ నామంతోనే ఈ యొక్క పనులు కూడా చేస్తున్నారు. 2023 నుంచి 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాల్సింది ఈ రహదారి పనులు. అయితే ఫేజ్ 1 కింద 587 కోట్లు మంజూరయ్యాయి. ఫేజ్ 2 కింద 501 కోట్లు మంజూరయ్యాయి. ఈ 2 ప్యాకేజీల్లో కలిపి మొత్తం 1779 కోట్ల విలువైన పనులను ఈ యొక్క కాంట్రాక్టర్లకు అప్పగించడం అయితే జరిగింది. 2వ ప్యాకేజీలో భాగంగా ఈ యొక్క తత్తూరు అంచె నుంచి ఆత్మకూరు వరకు చేస్తున్నటువంటి సుమారు 36 కిలోమీటర్ల పనులు కొంత స్లోగా జరుగుతున్నాయనేటువంటి విమర్శలు వినపడుతున్నాయి. మొదటి ప్యాకేజీ కింద ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా సమీపం నుంచి జూపాడు బంగ్లా మండలం తత్తూరు అంచె వరకు చేపట్టినటువంటి పనులు పూర్తయ్యాయి. కొన్నాళ్ళకే పలు చోట్ల రోడ్డు కుంగిపోయింది, కోతకు గురైంది. ఇటీవల కురిసినటువంటి వర్షాలకు కొంత డ్యామేజ్ అయిందనేటువంటి విమర్శలు వినపడుతున్నాయి. ఇరువైపులా వర్షం నీరు కూడా వెళ్ళేందుకు ఏర్పాటు చేసినటువంటి డ్రైనేజీలు కూడా చెదిరిపోయినట్టు, ఛిద్రమైనట్టు కొంచెం ఆరోపణలు అనిపిస్తున్నాయి. ఇటీవల ఈ పనులను పరిశీలించినటువంటి ఈ యొక్క రహదారి భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా దీని మీద కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పనులన్నింటినీ కూడా 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉందని, మిగిలిన పనులన్నీ కూడా 6 నెలల్లోకి పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి, నిర్మాణాలు పూర్తి చేసేందుకు తక్కువ సమయం ఉండడంతో హడావుడి చేస్తున్నారనేటువంటి భావన ఏర్పడుతుంది. పనుల్లో ఏమాత్రం నాణ్యత లేకుండా ఉండడం వల్ల ఈ జూపాడు బంగ్లా, పాములపాడు మండలాల్లో 4 వరుసల రహదారి నిర్మాణానికి ఈ ఎస్ఆర్సిబి ఈ ఎర్ర బీలుకు వాడుతున్నారు ఈ బిగ్స్. ఆయా పనుల్లో నాణ్యతపై కూడా స్థానికులు, నిపుణులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జూపాడు బంగ్లా, పాములపాడు మండలాల్లో 2వ ప్యాకేజీ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఆయా మండలాల్లో సుమారు 26 కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తున్నారు. జూపాడు బంగ్లా మండలంలో 4 వరుసల రహదారి పనులు గ్రామాల వెలుపల చేపట్టారు. పాములపాడు మండలంలో మాత్రం రుద్రవరం, కృష్ణారావుపేట, ఎర్రగూడూరు గ్రామాల మీదుగా రహదారి వెళ్తుంది. దీంతో ఆయా గ్రామాల్లో స్థానికులకు ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్ వంతెనలు అయితే నిర్మిస్తున్నారు. ఈ జూపాడు బంగ్లా మండలం పరిధిలో చేపట్టినటువంటి పనులు సుమారు 60% పూర్తయ్యాయి. తాటిపాడు గ్రామం సమీపాన కేసీ కాలువపై వంతెన, 80 బన్నూరు గ్రామం సమీపంలో 6 వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఇక పాములపాడు శివారులోని పోలీస్ క్వార్టర్స్ సమీపాన పనులు నిలిచిపోయాయి. రుద్రవరం, కృష్ణారావుపేట, ఎర్రగూడూరు గ్రామాల్లో ఫ్లైఓవర్ వంతెనలు నిర్మించాల్సి ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. పాములపాడు సమీపంలో టోల్ గేట్ కూడా ఏర్పాటు పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ కర్నూలు గుంటూరు కేజీ రోడ్డు మాత్రం కొంత ఆలస్యంగా జరుగుతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రజల్లో. ఈ పనులు త్వరగా పూర్తి చేసి ఈ అమరావతికి కర్నూలు నుంచి జంక్షన్ అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తే ప్రజలు, వాహనదారులు, రాయలసీమ ప్రజలు మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అట్లాగనే ఈ రహదారిలోనే వినుకొండ నుంచి కుంట, దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్ళడానికి చాలా అనువైన రహదారి ఇది. కాబట్టి ఇది త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పలువురు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.